ఇక మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడ? కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చినా ఎందుకు బయటకు రావడం లేదు? హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు పెట్టారని ఆందోళన లేదా విదేశాల్లో ఉన్నారా? జూన్ 4న జరిగే కౌంటింగ్ తర్వాత కూటమి అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. దీంతో పిన్నెల్లిలో ఎనలేని భయం నెలకొందట. ఈ క్రమంలోనే ఆయన బయటకు వచ్చేందుకు జంకుతున్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నేత మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంకా అజ్ఞాతంలోనే కొనసాగుతున్నారు. ఈవీఎంల ధ్వంసం కేసులో జూన్ వరకు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించినప్పటికీ ఎమ్మెల్యే పిన్నెల్లి మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఓవైపు రామకృష్ణారెడ్డి తప్పించుకు తిరుగుతుంటే మరోవైపు ఆయన అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. తాజాగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై రెంటచింతల పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదైంది. ముందే విషయం తెలుసుకున్న పిన్నెల్లి అజ్ఞాతంలోనే ఉండిపోయారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఓవైపు తాను పారిపోలేదంటూ ప్రగల్భాలు పలికిన పిన్నెల్లి ప్రస్తుతం ఎక్కడ దాక్కున్నారనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. మాచర్ల నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. సాక్షాత్తు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంలను ధ్వంసం చేయటం, ఆయన అనుచరులు అడ్డుకున్న టీడీపీ ఏజెంట్ ను చితకబాదటం, రెంటాల పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్లపై దాడి చేసి గొడ్డలతో నరకటం, కళ్లకుంటలో టీడీపీ ఏజెంట్లు సతీమణి కుమారుడిని చిత్రహింసలకు గురిచేసి ఆ వీడియో ఏజెంట్ కు చూపించి బయటకు రప్పించడం, సిబిఐ దాడి చేసి గాయపరచడం వంటి సంఘటనలు పోలింగ్ పూర్తయిన తర్వాత 10 రోజులకు విజువల్స్ రూపంలో బహిర్గతమయ్యాయి. ఈ అరాచకాలను చూసి లోకమే నివ్వెరపోయింది. ఈ అరాచకాలకు పోలీసుల వత్తాసు, కొంతమంది ఎన్నికల అధికారులు అండదండలతోనే జరిగాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ కావటమే కాకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించింది. అయినప్పటికీ పోలీసు యంత్రాంగంలో కొంతమంది కోవర్టుల సహకారంతో పిన్నెల్లి తప్పించుకున్నారు. హైదరాబాద్ లో హైడ్రామా సృష్టించారు. చివరకు పిన్నెల్లి ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఐపీసీ, ప్రజా ప్రాతినిధ్యం చట్టం, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే నివారణ చట్టం కింద నమోదు చేసిన 10 సెక్షన్లు 7 సంవత్సరాల్లోపు శిక్ష పడేవి కావడంతో హైకోర్టు ఆయనకు వచ్చే నెల 6వ తేదీ వరకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆయనపై పలు ఆంక్షలు విధించడమే కాకుండా మాచర్ల వెళ్లకూడదని, పార్లమెంటు నియోజకవర్గ కేంద్రం నర్సారావుపేటలో ఉండాలని స్పష్టం చేసింది. కౌంటింగ్ రోజు మాత్రమే కౌంటింగ్ కేంద్రానికి వెళ్లాలని సూచించింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి కావడంతో ఆయనకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు చితకబాదటంతో తీవ్రంగా గాయపడిన పాల్వాయి గేట్ టీడీపీ ఏజెంట్ నమ్మూరి శేషగిరిరావు ఇచ్చిన 161 స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేసి కోర్టులో మెమో ఫైల్ చేశారు. తనపై హత్యాయత్నం ద్వారా జరిగిన గాయాలను సైతం శేషగిరిరావు చూపించారు. దీంతో పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అదేవిధంగా ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఒక సీఐను బెదిరించి గాయపరిచిన సంఘటనలో హత్యాయత్నం కేసు నమోదైంది. దీంతో వీరిరువురు పరారీలో ఉన్నారని విపక్షాలు అంటున్నాయి. ఈవీఎంలను ధ్వంసం చేసిన సంఘటనలో ఆయనపై మోపిన సెక్షన్లు అన్ని 7 సంవత్సరాల్లోపు శిక్ష పడేవి కావడంతో ముందస్తు బెయిల్ ఇచ్చారని, కానీ హత్యాయత్నం సెక్షన్ 10 సంవత్సరాలు పైబడి శిక్ష పడేది కావడంతో బెయిల్ ఇచ్చే అవకాశం ఉండదని కొంతమంది న్యాయవాదులు చెబుతున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చినప్పటికీ నర్సరావుపేటకు రాలేదనే వాదన వినిపిస్తోంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నారనే ఆచూకీ కూడా నేటి వరకు కనిపెట్టలేకపోయారు. ఈ విషయంలో పోలీస్ యంత్రాంగంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పిన్నెల్లి బ్రదర్స్ శనివారం సాయంత్రం వరకు అటు నర్సరావుపేట కానీ ఇటు గుంటూరు కానీ రాలేదు. నర్సరావుపేటలో మాత్రమే ఉండేందుకు హైకోర్టు అనుమతించింది. ఒకవేళ పిన్నెల్లి వస్తే కేవలం నర్సరావుపేటలో మాత్రమే ఉండాలని అంటున్నారు. పోలీసులు కూడా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సీనియర్ న్యాయవాదులకు చూపించి వారి అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు.